అమ్మగారు ఏంటిది అమ్మా? మీకు పిల్ల అంటే మీ వ్యాపారం ఇలాగేనా? ఇవి అమ్ముకొని బ్రతుకుతారా? అయ్యో, ఇలా ఈడ్చుకుంటూ వెళ్ళాలి. కానీ కొంత దేవుడు మరి మీకు కొడుకులు కూతుర్లు ఎవరు లేరా? ఎవరమ్మా? ఇద్దరు తమ్ముళ్ళు పోయారా? ఎవరూ లేరు. మరి మీరు ప్రభువుని నమ్ముకున్నారా? చర్చికి వెళ్తారా? వెరీ గుడ్. ఏ చర్చికి వెళ్తారు? తాడిచెట్లపాలెం వెళ్తారా? ఓకేనమ్మా, మీకోసం మేము ప్రార్థన చేస్తాము, ధైర్యంగా ఉండండి. మీరు ఎక్కడుంటారు? ఇలా వెళ్ళిపోతూ ఉంటుందా? వీళ్ళలో చూడండి, ఈ వృద్ధాప్యంలో ఈ తల్లిగారు ఎన్ని కష్టాలు పడి బాధలు పడి తన కడుపును పోషించుకోవడానికి అలాగా వెళ్తూ ఉన్నారు. మీకు పెన్షన్ ఏమి ఇవ్వరమ్మా? పెన్షన్ ఇవ్వట్లేదా? ఇస్తున్నారా? మరి ఒక్కరే బతుకుతున్నారు మీరు ఇక్కడ. సరే, ప్రభువుని నమ్ముకున్నారు. ఎంతకాలం అయింది నమ్ముకున్నావా? ఓకే, 4 సంవత్సరాలు అవుతుంది. మరి వారం చర్చికి వెళ్ళండి అమ్మా. దేవుడు మీకు అన్ని విధాలుగా సాయం చేస్తాడు. దేవుడే బలం ఇస్తున్నాడు. ఓకే. అవును. ప్రియులరా, ఒక మాట విన్నారా? మేము ఇలా వస్తున్నాం హైవే మీదుగా అక్కయ్యపాలెం దగ్గరలో. నిజంగా దేవుడే బలమిస్తున్నాడనే మాట కీర్తనల గ్రంథం 18 అధ్యాయంలో 1వ వచనంలో ఉంది. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. ఈ వృద్ధాప్యంలో కూడా ఆ తల్లిగారు నిజంగా ఇలా మోసుకుంటూ అలా ఈడ్చుకుంటూ చాలా దూరం నుండి వస్తూ ఉంటే మా మనసు అయితే చాలా ఒక విధంగా సంతోషించినా, ఇంకొక విధంగా ఇంత వృద్ధాప్యంలో ఈ తల్లిగారు కష్టపడి తను బ్రతుకుతూ ఉన్నారు. ఏ దిక్కు లేదు, కానీ దేవుడే దిక్కు, దేవుడే నాకు బలం ఇస్తున్నాడు, నేను ఒకరి మీద ఆధారపడకుండా బ్రతుకుతున్నానని చెప్పగలుగుతున్నారు. ఎన్నో సందర్భాల్లో మనము పని లేదని, ఏది లేదనుకొని నిరాశ చెందుతాం. ఈ ఏజ్లో ఆవిడకంటూ ఒక పని పెట్టుకొని ఆ పనిలో వచ్చినటువంటి కాగితాలు ఇవన్నీ కూడా ఏరి నిజంగా ఆవిడ తన జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ తల్లి నిజంగా ప్రభు తల్లిని దీవించేలా మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువుని నమ్ముకుంది ఈమె కోసం మనం ప్రార్థన చేద్దాము. ఈమె కుటుంబాన్ని ప్రభు దీవించేలాగిన, ఎవరు లేకపోయినా ఆవిడ కుటుంబం యేసయ్య బిడ్డలేనంట. సంఘమే ఆవిడ కుటుంబం. కాబట్టి ఆవిడ వెళ్ళే సంఘానికి, సేవకులకు, అలాగే వారి యొక్క ఇరుగు పొరుగు వారిని కూడా ప్రభు దీవించాలని మనం ప్రార్థన చేద్దాం. నిజంగా దేవుడు ఒక గొప్ప కార్యక్రమాన్ని పేదలకు ఇచ్చాడండి. అది దేవుడిని నమ్మినటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, అందరికీ తెలీదు. ఖచ్చితంగా ఈ తల్లిగారిని ప్రభు దీవించాలి, ప్రార్థన చేయండి. తల్లిగారికి ప్రభు సహాయాన్ని ఎప్పుడైనా ప్రభు చూపిస్తే ఈ విధంగా మనం ఆమెకి ఏమాత్రమైన సహకరించాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు చెప్పండి అమ్మా, వందనాలు చెప్పండి. మేము మీకు ఏదో మాతో వచ్చింది ఇవ్వగలుగుతున్నాము, కానీ దేవుడే సమస్తం మీకు ఇస్తాడు. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆటో స్టాండ్ పక్కన ఉంటారా? ఓకే, సంతోషం. మీ దగ్గరికి మేము వస్తాం, తప్పకుండా మిమ్మల్ని కలుస్తాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. చూడండి ఎలాగా ప్రయాసపడుతుందో. ఆమె కన్నీళ్ళను దేవుడే తుడవాలి. ప్రార్థన చేయండి. ప్రభు కృప తోడై ఉందిగా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అమ్మా
అమ్మా బాయ్ చెప్పండి. బాయ్.